టుడే న్యూస్ కి స్వాగతం. కలవకుర్తి పట్టణంలోని పోలీస్ స్టేషన్లో కలవకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ప్రజలు భక్తులు వినాయక చవితి పండుగను భక్తిభావంతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని వినాయక చవితి పండుగ మిలాద్ ఉన్ నబీ పండుగ నేపథ్యంలో స్థానిక పోలీస్ స్టేషన్లో అన్ని మతాలు పెద్దలు వినాయక మండపాల నిర్వాహకులతో శాంతి సమావేశాన్ని నిర్వహించి పలు సూచనలు సలహాలు అందించారు. రాబోయే వారం రోజులు జరిగే పండుగ గురించి పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక వినాయక విగ్రహాల గురించి దానికి సంబంధించిన నిమజ్జనాల గురించి అదేవిధంగా మిలాదీన్ నబీ సందర్భంగా దానికి సంబంధించిన ర్యాలీ గురించి పీస్ కమిటీ చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా డీఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 100 మందిలో ఎవరో ఒకరు ఉంటారని, వారి వల్ల అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయని, హిందూ ముస్లిం సిక్కు అందరికీ జీవించే హక్కు ఉందని, భారతదేశంలో అందరూ కలిసిమెలిసి పండుగలు జరుపుకుంటారని, కలవకుర్తికి మంచి పేరు తేవాలని, కరోనా టైంలో పెద్ద కుటుంబం ఉన్న ఒక వ్యక్తికి కరోనా వస్తే దగ్గరికి వెళ్లలేని పరిస్థితి మనందరికీ బాగా తెలుసని, గతంలో ఎలాగైతే ప్రశాంత వాతావరణంలో పండుగలు జరిగాయి ఇక ఆ విధంగానే సుఖ సంతోషాలతో పండుగలు జరుపుకోవాలని, డీజే అనేది లేదని, సాంస్కృతిక కార్యక్రమాలు భజనలు సంగీత వ్యాఖ్యలు ఇలా చాలా ఉన్నాయని, మీకు ఆనందం ఉండొచ్చు కానీ పక్కవాడికి డిస్టర్బ్ చేయొద్దని, రోడ్లపై పెద్ద శబ్దాలు వచ్చి టపాకాయలు కాల్చొద్దన్నారు. ఇక ప్రతి ఒక్కరూ కూడా రోడ్లపై నుండి వెళ్తుంటారని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, చట్టాన్ని ఎవరూ కూడా చేతిలోకి తీసుకోవద్దని, కలవకుర్తి పోలీసులు సమాజ సేవలో ముందున్నారని, మున్సిపాలిటీ రెవెన్యూ పోలీసు ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించాలని, గణేష్ పండుగ మిలాద్ ఉన్ నబీ సుఖ సంతోషాలతో చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం కలవకుర్తి సిఐ నాగార్జున, వెల్లండ సిఐ విష్ణువర్ధన్ రెడ్డి, కలవకుర్తి ఎస్ఐ మాధవారెడ్డి, ఊరుగొంట ఎస్ఐ వీరబాబు, వంగూరు ఎస్ఐ మహేందర్ తదితరులు పాల్గొన్నారు. పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మున్సిపాలిటీ ఏఈ గారి పరిధి కాబట్టి రోడ్డు డ్యామేజ్ చేస్తే మళ్ళీ భరించాల్సింది మున్సిపాలిటీ కాబట్టి రోడ్డు డ్యామేజ్ చేసినప్పుడు వీలైనంత వరకు అయిపోయిన తర్వాత ఆ హోల్స్ని ఫిలప్ చేసే ప్రయత్నం ఎవరు ఉంటే చేసుకోండి. ఎందుకంటే మనకి ఎట్లా మనం కలెక్ట్ చేస్తూ ఉంటాం, వసూలు చేస్తూ ఉంటాం. చిన్న ఒక సిమెంట్ సంచి మా అయితే ఉంటుంది, చిన్నగా సిమెంట్ సంచి కంకర, దాని తర్వాత మా గణేష్ సంపన్నమైన గణేష్ అన్నింటితో ఎలక్ట్రికల్ వాళ్ళకు కూడా వీలైనంత వరకు వెళ్ళిపోయి అది అంటే ఇందాకనే నేను కాదు కాబట్టి ఏ గారి దాని ప్రకారంగా మీరు ప్రొసీడ్ కావాల్సిందిగా కోరుతున్నాను. మనకు మున్సిపాలిటీ పరిధిలో ఏ గారు అంటే మనకు పాండ్ ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి ఏ అందరు కూడా రిక్వెస్ట్. మనకు ముఖ్యంగా ఇదే ఇంకో ఏ గారు చెప్పినట్టు మనకు 10 feet అండ్ అబవ్ ఉన్నటువంటి గణేష్ని తప్పకుండా వచ్చేసి మాకు కానీ ఏఈ గారికి కానీ మున్సిపాలిటీ కానీ ఖచ్చితంగా ఇవ్వండి. ఎందుకు అంటే వాటన్నింటినీ లాస్ట్ మూమెంట్లో లిఫ్ట్ చేసేటప్పుడు మనకు అందరూ ఒకప్పటిలాగా కాకుండా ఇప్పుడు అందరు కూడా బలవంతులు మ్యాక్సిమం తగ్గిపోయినారు. అప్పట్లో మీ జమానాలు అంటే మీరు అందరు కలిసి దాదాపు 10 మంది కలిసి గణేష్ పెట్టేసి ట్రాక్టర్లో పెట్టేది. ఆ పరిస్థితులు ఇప్పుడు ఎవరు లేరు. చిన్న పోరలంతా అవునా కదా. ఇప్పుడు చిన్న పోరలకు వాళ్ళకు అంటే ఆ ఒడుపు తెలియదు, గణేష్ని ఎట్లా లిఫ్ట్ చేసుకోవాలి, ఎట్లా ట్రాక్టర్ మీద చేసుకోవాలి, ఎట్లా జాగ్రత్త పెట్టుకోవాలని వాళ్ళకి తెలియదు పిల్లలకు. సో బిఫోరే మనకి ఇంటిమేషన్ ఇచ్చినట్లయితే ఎన్ని క్రేన్స్ అవసరం వస్తుంది, క్రేన్స్ ఏ విధంగా పెట్టాలి, అక్కడ లిఫ్ట్ చేసి అక్కడ మళ్ళీ మనకు పాండ్ దగ్గర అంటే నిమజ్జనం దగ్గర అక్కడ కూడా ఏ విధంగా పెట్టాలనేది కూడా సార్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. మరి ఈ గణేష్ని ఉత్సవాల గురించి ఉంటాం కాబట్టి దానిలో ఉన్నటువంటి జ్ఞాపకాలు మీరు ఇప్పుడు ఎవరి కెమెరాలో కొన్నిసార్లు తీస్తారు, కొన్నిసార్లు తీయరు. ఫొటోస్ మనం కలెక్ట్ చేసుకోవచ్చు. లాస్ట్ టైం గతంలో మనం ఏ విధంగా చేసినాం, మంచి భజన ఏ విధంగా చేసినాం, మంచి ప్రోగ్రామ్ ఏ విధంగా చేసినాం దానికి మనకు కెమెరా 1 ఫస్ట్ గణేష్ని కవర్ అయ్యే జరుగుతుంది అనేది. మళ్ళీ థర్డ్ ఫ్రంట్ నుంచి పెడితే ముందరికి వ్యూ అంటే అప్రోచింగ్ వే అట్లీస్ట్ 3 కెమెరాలు అట్లీస్ట్ మనకు ఎంత దాదాపు ఒక 5 నుంచి 6 వేల మధ్యలోనే మనకు 3 కెమెరాలు. ఆ 3 కెమెరాలు మ్యాక్సిమంగా ప్రతి ఒక్కరు పెట్టేటట్లు ప్రయత్నం చేయండి. ప్రయత్నం అని కాదు, పెట్టండి. ఇక మనకు కొనేటప్పుడే మన గణేష్ కొనేటప్పుడే గణేష్తో పాటు ప్లస్ 6000 3 కెమెరాలకి ఇది పెట్టేస్తే జరిగిన మంచి జరిగిన చెడు జరిగిన ఎప్పుడు కూడా మన పెద్దోళ్ళు చెప్తారు, ఎప్పుడు కూడా కీడెంచి మేలేంచమని చెప్తారు. సో మనం కీడెంచినామనుకో ఒకసారి కీడు రాకుండా కొంచెం చూసుకోండి. మనకి ఇందాక ఏ గారు చెప్పారు కొంచెం వైర్ కూడా మనకు ఏం చేస్తుంటారంటే జాయింట్స్ వేస్తుంటారు, జాయింట్స్ వేసి అక్కడ పెడతా ఉంటారు. పెద్ద మీరు విఐపీలను పిలుస్తూ ఉంటారు, లేకపోతే ఇంకా మంచి నాయకులు వస్తూ ఉంటారు, పూజలు జరిపిస్తూ ఉంటారు. అట్లా వచ్చినప్పుడు వర్షాకాలం సీజన్ మనకు చిన్నగా ఒక్క వైర్ చిన్నగా రాగిది అక్కడ తేలి అక్కడ జరిగింది అనుకో అప్పుడు ఏమైపోతుంది, మొత్తం షార్ట్ సర్క్యూట్ వచ్చిన విఐపీస్కి ఇబ్బంది అయి ఉంటుంది, ప్లస్ మనకు మండపాలకు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని తప్పకుండా ఇన్సూర్ చేసుకోవాలి. మనం ₹1 సంపాదించుకోవచ్చు కానీ ఏదన్నా ప్రాణానికి ఏమైనా ఇబ్బంది అయితే ఎప్పుడు కూడా అది మనం తిరిగి తీసుకురాలేదు. మళ్ళీ జీవితాంతం
మనకు ఒక మాయని మచ్చలాగా మనకు వెంటాడుతూనే ఉంటుంది. వాళ్ళ ఆర్గనైజేషన్ ఈ విధంగా ఇన్సిడెంట్ జరిగింది, ఒక విలువైన ప్రాణాన్ని కోల్పోయింటారు. అటువంటిది జరగకుండా ఆ ఎలక్ట్రికల్ వైర్ తప్పకుండా జాగ్రత్త తీసుకోండి. మెయిన్ మనం ఇంకొకటి దీపాలు పెడతాం, మనకు నిత్యహారతులు నిత్య దీపం ఉంటుంది. కంటిన్యూగా మన అఖండ దీపం పెడతాం. అఖండ దీపం పెట్టేటప్పుడు లాస్ట్ టైం మేము ఏం చేసినామంటే చైతన్యపురి సీఏగా నేను చేసినప్పుడు మంచి హ్యాపీగా జరిగిపోతుంది. ఇంకొకటి మనకు రానున్న కాలంలో మనకు ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా జరుపుకునేటటువంటి మిలాదున్ నబీ వచ్చేస్తుంది. ఇక మీరు చూసే ఉంటారు ఈ మధ్యకాలంలో, అంటే పండుగని కొంచెం పోస్ట్పోన్ చేసిర్రా మీరు? లాస్ట్ టైం ఒకరోజు, ఇప్పుడు కూడా చేసింది కదా, ఒక్కరోజు పోస్ట్పోన్ చేసింది. కాబట్టి అలా వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా 100% మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. మన పండుగ అయిపోయిన తర్వాత వీలైనంత వరకు వాళ్ళకు కూడా మనము తప్పకుండా అవకాశం ఇవ్వాలి. ప్రతి ఒక్కరు మన సోదరభావం అనేది గంగా జమున తేజీబ్ అన్నట్టు మన తెలంగాణ సాంప్రదాయంలోనే అది ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా గణేష్ మండపం అయిపోయిన తర్వాత వీలైనంత వరకు మనకు ఏది అంటే కొంచెం ఒకవేళ వాళ్ళు మండపం నిర్వాహకులు ఉంటే తొందరగా తీసుకుపోయినారు అనుకోండి, నో ప్రాబ్లం. కొన్ని గణేష్ మండపాల్లో ఏం చేస్తారు, మళ్ళీ దుర్గామాతను పెడతారు. మన దగ్గర దుర్గామాతను పెడతారా అంటే నెక్స్ట్ టైం పడుతుంది కాబట్టి కొంచెం డిలే అవుతుంది. ఒకవేళ అక్కడ తొలగించి మళ్ళీ పెట్టే అవకాశం ఉందనుకో, సో ఓకే, యూ కెన్ హలో, నో ప్రాబ్లం. అట్లా ఆ ఊరు ఎలా ఉంటుందో, ఆ కుటుంబం ఎలా ఉంటుందో మనకందరికీ ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మనం ఇక్కడ గుమ్మగుడికి ఈరోజు మీకు తెలియదు కాదు, ఇది కొత్త కాదు, ఇది తీసుకెళ్ళడానికి కొత్త కాదు ఇది. కానీ 100 మందిలో ఎవడో ఒకడు ఉంటాడు, ఆ ఒక్కడి వల్ల ఆ వాతావరణం స్పాయిల్ అయిపోతుంది, నాశనం అయిపోతుంది. అటువంటివి లేకుండా మనమంతా హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరికీ జీవించే హక్కు ఉంది భారతదేశంలో. అందరూ కలిసిమెలిసి వారి వారి పండుగలు చేసుకుని వీలు కల్పిస్తూ మనమందరం ముందుకు వెళ్ళాలని, మన ఈ కల్వకుర్తి పట్టణానికి ఒక పేరు, ఒక కీర్తి తీసుకొని రావాలి. ఎవరి దగ్గర వాళ్ళు డబ్బు ఉంటే ఉండొచ్చు, కానీ చివరికి పోయేటప్పుడు తీసుకొని పోయేది ఏం లేదు, వ్యక్త హస్తాలు తప్ప. నా చేతులు ఏమీ లేదని అతను తీసుకోబోతుంది. మనం గతంలో ఈ కరోనా టైం చూసాం. నీకు ఎంత ఆస్తి ఉన్నా కానీ, ఎంత పలుకుబడినా కానీ, ఎంత మిత్ర బృందము, కుటుంబము, పరివారము ఎంత పెద్దగా ఉన్నా కానీ, చివరికి ఆ సమయంలో ఒక వ్యక్తి పక్క వ్యక్తి దగ్గర రాలి, శవం దగ్గర రాలి, మనకందరికీ అనుభవమే. కాబట్టి మనమంతా మనుషులం ఫస్ట్. మన ప్రాణం మనకు మంచిగుంటే, మన ఆరోగ్యం మనకు మంచిగుంటే, మనము, మన కుటుంబము, మన సమాజము, అందరూ సమాజం సంతృప్తిగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా మీకు అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి, గతంలో ఎలా జరిగిపోయిందో ప్రశాంతంగా అదే రాబోయే కాలంలో కూడా అదే పండుగని మనమంతా కలిసికట్టుగా జాగరూకతతోటి నిర్వహించుకోవాలని మరొకసారి మీకు అందరికీ మనం చేస్తున్నాను. దీంట్లో కొన్ని సందర్భాలు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఆ ప్రమాదాలు ఏ విధంగా వస్తుంటాయి, అనునిత్యం మనం ప్రమాదాలకు ఎదురుంటే జీవనం సాగిస్తుంటాం. కాబట్టి ప్రమాదాలు నివారించుకోవాలి. తక్కువని కూలిపోయేందుకు అవకాశం ఉంది. సో ఆ స్టేజ్ని కూడా గట్టిగా చేయండి. ప్రతి గణేష్ని కూడా కులమతాలకు అతీతంగా అందరు సుదర్భవంతున ప్రతి ఒక్కరు కూడా గణేష్ని మంచిది ఇన్స్టాల్ చేయాలి, ప్లస్ నిమజ్జనం చేయాలి. ఇటువంటి వాటికి అన్నిటి కూడా ప్రతి ఒక్కరి తోడ్పాటు ఎంతో ముఖ్యం. సో ఇప్పుడు మన నిర్వాహకుల నుంచి మీరందరూ మీ యొక్క అంటే సమస్యలు కానీ మా నుంచి మీరు ఎక్స్పెక్ట్ ఏం చేస్తుండ్రు, ఎలక్ట్రికల్ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు, మన ఏఈ గారి నుంచి, మన మున్సిపాలిటీ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు, ఏ విధంగా సాయం చేయాలి, మీరు అందరూ మాట్లాడిన తర్వాత మన డిఎస్పీ గారు కన్క్లూజన్. మట్టి ప్రమిదలు చాలా ఉత్తమం. మట్టి ప్రమిదలు మనం తీసుకొస్తాం, పెద్దగా పెడతామే. అవి పెద్దగా పెడితే ఏమైపోతాయి అంటే ఇంత హైట్ ఉంటుంది, ఎవరో ఒకరు పోతూ ఉంటారు, పిల్లలు పోతూ ఉంటారు, లేకపోతే ఇంకేదో మనకు వచ్చిపోయేటప్పుడు తక్కువ చెయ్యి తగిలినా కూడా కింద పడేసరికి ఇబ్బంది అవుతుంది. వీలైనంత వరకు మట్టి ప్రమిదలను యూజ్ చేయండి. ఇంకా మళ్ళీ అంటే నా యొక్క ఉద్దేశం ఏంటంటే మట్టి ప్రమిదలు యూజ్ చేయడము, మట్టి గణేష్ని యూజ్ చేయడము మన సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడినందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి సో దయచేసి చిన్న చిన్న పాయింట్స్ మనం కూడా గమనించుకున్నట్లయితే తప్పకుండా మనం పండుగ అనేది మంచిగా జరుపుకుంటాం. ఇంకోటి లాస్ట్ నిమజ్జనం రోజు మనకు రూట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు మీకు అవకాశం ఇస్తాం. ఏ విధంగా ఎక్కడి నుంచి రూటు ఏ విధంగా వస్తుంది, మన నిర్వాహకులు మన కమిటీ ఉంటుంది కదా, ఎక్కడ అంటే వెల్కమింగ్ ఎప్పుడు చెప్తారు, సెండ్ ఆఫ్ చెప్తారు కదా మనకు. ఆ సెండ్ ఆఫ్ చెప్పే స్టేజ్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ నుంచి మనకు సెండ్ ఆఫ్ చెప్తారు. గణేష్ని చివరి వీడుకోలుకు
అటువంటి స్టేజ్ ఎక్కడ ఉంది? గతంలో ఎప్పుడైనా చేసిర్రా? ఉందా? ఆ స్టేజ్ మనకు స్టేజ్ కూడా వేసేటప్పుడు కూడా ఆ స్టేజ్ని కూడా గట్టిగా జాగ్రత్తగా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి చూడాలనే ఆతృత ఇంట్రెస్ట్ ఉంటుంది. నాయకులందరూ ఇప్పుడు చాలామంది స్టేజ్ పైనకి ఎక్కుతారు. సో ఆ స్టేజ్ని కూడా గట్టిగా నా రిక్వెస్ట్, స్టేజ్ని కూడా చాలా పకడ్బందీగా, అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఒక 20 మంది లేదా 30 మంది 40 మంది నాయకులు వస్తారు. మీరు కనెక్షన్ తీసుకునేటప్పుడు సంబంధిత లైన్మెన్ వాళ్ళు మీరు అప్రోచ్ అవుతారు. మీరు సంబంధిత లైన్మెన్ వాళ్ళకందరికీ మీ ఏరియాలో ఉన్నటువంటి లైన్మెన్లకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మీకు కనెక్షన్ ఇవ్వడానికి చేస్తారు. ప్రతి ఒక్క మండపం దగ్గర కూడా ఎల్టీ లైన్కి పోల్ మీద జాయింట్ చేసుకోవాలి. పొక్కెలు పెట్టకుండా ఉంటే మనకు ఫ్లక్చుయేషన్స్ రాకుండా, మంటలు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రతి మండపం దగ్గర కూడా ఎల్టీ లైన్కి ఖచ్చితంగా పోల్ మీద కనెక్షన్ ఇవ్వవాలి. అట్లాగే మీకు మా లైన్మెన్లు ఎవరైనా కూడా వాళ్ళు మీరు ఫోన్ చేసినప్పుడు రెస్పాండ్ కాకుంటే మా ఫోన్ నెంబర్లు కూడా చెప్తాము. అట్లాగే మా ఫోన్ నెంబర్తో పాటుగా మా ఏడీ గారి ఫోన్ నెంబర్ కూడా చెప్తాము. మా లైన్మెన్ కింది స్థాయి సిబ్బంది ఎవరైనా మీకు అసౌకర్యం కల్పించినా, ఎలాంటి సమస్యను పరిష్కరించకపోయినా మా నెంబర్లు వచ్చేసి 9440813481 ఏఈ కల్లకుర్తిది. అట్లాగే 9440813437 ఏడీ కల్లకుర్తిది. ఇప్పుడు మనకు వచ్చేసి మేజర్ ఇష్యూస్ వచ్చేసి నిమజ్జనం రోజు జరుగుతుంది. నిమజ్జనం జరిగిన రోజు అన్ని బండ్ల వెహికల్స్లలో వినాయక విగ్రహాలు పోతూ ఉంటాయి. హైట్ పెరుగుతుంది. హైట్ పెరిగినప్పుడు సర్వీస్ వైర్లన్నీ కూడా తెగిపోవడానికి అవకాశం ఉంటుంది. కాస్త మీరు ఆ సర్వీస్ వైర్ల దగ్గరికి వచ్చినప్పుడు అది మీరు ఆల్మోస్ట్ 2 గంటల తర్వాత వెహికల్స్ అన్నీ కూడా మూవ్మెంట్ అవుతున్నాయి. 2 గంటల తర్వాత ఎవరి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వెహికల్స్ పోతూ ఉన్నాయి, సర్వీస్ వైర్లు తెగొట్టుకుంటూ పోతూ ఉన్నారు. ఆ తెగడంలో ఏమవుతుందంటే ఫేస్ టు ఫేస్ అయిపోయి ట్రాన్స్ఫార్మర్ల దగ్గర సప్లై పోవడము, సప్లై పోయినప్పుడు మన ఇనాక్యుల వల్ల పక్క ఫీడర్లు కూడా డిస్టర్బ్ అవుతున్నాయి. అంటే ఒక్కొక్క ఫీడర్ మీద దాదాపుగా 100 ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి. ఒక ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఫ్లక్చుయేషన్ వచ్చేసి ఒక ట్రాన్స్ఫార్మర్ బంద్ చేయడానికి పోయి ఆ ట్రాన్స్ఫార్మర్